రుణమాఫీపై ప్రభుత్వ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. రుణమాఫీ అమలులో టెక్నికల్ సమస్యల వల్ల కొందరి రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదని తెలిపారు. దీంతో ఆందోళన చెందుతున్న బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇక ఇలాంటి రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేసిందని, కానీ చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ఇక మండల అగ్రికల్చర్ ఆఫీసులో సైతం దరఖాస్తులు తీసుకుంటున్నా వాటిని పరిష్కరించడం ఆలస్యం అవుతుందని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేసిందన్నారు. ఇక గ్రామ స్థాయిలో ఏఈఓలు, మండల స్థాయిలో ఏఓలు, జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో లోన్లు మాఫీ కాని రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని, అనంతరం ఏఓలకు ఈ అప్లికేషన్లు అందించనున్నారు. ఇక వారు పోర్టల్లో రైతుల వివరాలను అప్డేట్ చేసి రుణాలను క్లియర్ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రుణమాఫీపై సందేహాలకు ప్రభుత్వ అధికారులు కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని 3 విడతలుగా చేసింది. మొదటి విడతలు 1 లక్ష రూపాయల లోపు ఉన్న వారికి అకౌంట్ లో జమ చేసింది. 2వ విడత 1 లక్షన్నర. అదేవిధంగా ఆగస్టు 15 రోజు 3వ విడత 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీని రైతుల అకౌంట్ లో జమ చేసింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో కొంతమంది అకౌంట్ లో డబ్బులు పడలేదు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే దానికి సంబంధించి ప్రభుత్వం క్లియర్ గా నోడల్ ఆఫీసర్, ప్రతి జిల్లాకు ఒక నోడల్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ ను నియమించింది. ఈ నేపథ్యంలో ఎవరికైనా సందేహాలు ఉన్నా, ఎవరి అకౌంట్ లో ఈ అమౌంట్, రైతుల అమౌంట్ జమ కాకున్నా సరే వారు అక్కడ ఫిర్యాదు చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే అది ఆ టెక్నికల్ ఇష్యూస్ ని క్లియర్ చేసేసి అమౌంట్ అకౌంట్ లో జమ చేసే విధంగా ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మండల స్థాయిలో ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ దీనికి సంబంధించిన అప్లికేషన్ తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కూడా ఈ సందేహాలను నివృత్తి కోసం కూడా హెల్ప్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలు ఏదైతే చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కూడా క్లియర్ గా ప్రభుత్వం అయితే స్పష్టమైన సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇచ్చిందని చెప్పొచ్చు. మరొకవైపు ఇప్పటికే కూడా మొత్తం ఏదైతే ఈ 2 లక్షల వరకు కూడా 17,000 కోట్లు కూడా జమ చేసింది. అయితే మొత్తం 22 లక్షల చిల్లర అయితే రైతులకు సంబంధించిన అకౌంట్ లో కూడా జమ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది రైతుల అకౌంట్ లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అమౌంట్ జమ కాలేదు. ఈ క్రమంలో కూడా వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న రైతులు టెక్నికల్ గా ఎవరి అకౌంట్ లో అయితే పడలేదు ఆ పడని రైతులు వెంటనే ఫిర్యాదు చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం స్పష్టమైన గైడ్ లైన్స్ అయితే రూపొందించిందని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా 11